ఈ మధ్య బాగా ఫేమస్ అయినటువంటి గింజలలో ముఖ్యమైనది ఏంటంటే కలోంజీ గింజలు. అయితే ఈ కలోంజీ గింజల్ని తెలుగులో నల్ల జీలకర్ర అంటూ ఉంటారు. కానీ నల్ల జీలకర్ర పేరుతోటి ఇంకోటి కూడా ఉంది. అదే షాజీరా. షాజీరా బిర్యానీకి గుమగుమలు ఇవ్వటమే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది. ఇంతకీ షాజీరాని ఎలా వాడాలి ఆరోగ్యం కోసం? మనం వంటింట్లో వాడుకునేటటువంటి అద్భుతమైన జీర్ణశక్తిని పెంచేటువంటి ఔషధం ఇది. శ్వాసకోశ సంబంధిత సమస్యలకు చక్కటి పరిష్కారం ఈ షాజీరా చూపిస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడటానికి దీనికి సాటి మరొకటి లేదు. బాలింతల్లో పాలు పట్టడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది నల్ల జీలకర్ర, అంటే షాజీరా అనే పేరు కలిగినటువంటి నల్ల జీలకర్ర. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామందికి షాజీరా అంటే కేవలం బిర్యానీలో, మసాలా కూరల్లో రుచి కోసం వాడేటటువంటి ఒక సుగంధ ద్రవ్యం అనే గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ ఇది కేవలం రుచినిచ్చేటటువంటి ఒక దినుసు మాత్రమే కాదు, అంతకు మించి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినటువంటి సంజీవని అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చిన్న గింజలో ఇంతటి శక్తి దాగుందా అని అనిపించడం ఖాయం. దీన్ని శాస్త్రీయంగా కారం కార్వి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది అంబెల్లిఫెరే లేదా ఈ ఏపియేసి కుటుంబానికి సంబంధించిన మొక్క. తెలుగులో ఇంతకు ముందు అనుకున్నట్టుగా నల్ల జీలకర్ర అని దీన్ని పిలుస్తారు. అయితే కలోంజిని కూడా ఇదే నల్ల జీలకర్ర అనే పేరుతోటే పిలుస్తారు తెలుగులో. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. షాజీరాని సంస్కృతంలో కృష్ణజీరకం అని పిలిస్తే, కలోంజిని సంస్కృతంలో ఉపకుంచిక అని పిలుస్తారు. నిజానికి కలోంజీ, షాజీరా అనేవి హిందీ లేదా ఈ ఉర్దూ పదాలు. కలోంజీ శాస్త్రీయ నామం ఏమిటి అంటే నైగెల్లా సెటైవా. ఇప్పుడు మనం చెప్పుకున్న షాజీరా వృక్షశాస్త్ర నామం ఏంటంటే కారం కార్వి. మనం ఇప్పుడు మాట్లాడుకోనేది ఈ షాజీరా గురించి. కలోంజీ గురించి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. అయితే షాజీరా గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేదంలో దీన్ని కృష్ణజీరకం అనేటువంటి పేరుతో పిలుస్తారు కాబట్టి ఈ పేరు నుంచే కన్ఫ్యూజన్ అనేది వచ్చింది. ఇది రుచికి కొంచెం కారంగా, సువాసన భరితంగా ఉంటుంది. ఇది శరీరంలో వేడిని పుట్టిస్తుంది, అంటే ఉష్ణవీర్య ద్రవ్యం. ముఖ్యంగా కఫదోషాన్ని, వాత దోషాన్ని తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జీర్ణశక్తిని ప్రజ్వలింపజేస్తుంది, అంటే దీపన గుణం దీనికి ఉంది. ఆహారాన్ని పచనం చేసే శక్తి కూడా దీనికి పుష్కలంగా ఉంది. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా షాజీరాలో కార్బోన్ అనేటటువంటి సమ్మేళనం, అలాగే లియోనెన్ అనేటటువంటి ఒక వోలటైల్ ఆయిల్స్, ఇలాంటివన్నీ కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటాక్సిడెంట్ గుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి యాంటాక్సిడెంట్స్ కింద పనిచేస్తాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగేటువంటి నష్టాన్ని తగ్గిస్తాయి. అలాగే జీర్ణక్రియకి అవసరమైన ఎంజైమ్స్ని, వాటి స్రావాన్ని పెంచుతాయి. బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వాటితో పోరాడే శక్తి కూడా దీని సొంతం. ఔషధంగా వాడేటప్పుడు దీని గింజల్ని, అంటే షాజీరా సీడ్స్ని ఎక్కువగా వాడాలి మొక్క కంటే కూడా. అయితే దీన్ని పొడి రూపంలో వాడుకోదలిస్తే లేదా కషాయ రూపంలోనే వాడుకోవచ్చు. పొడి అనుకోండి, పెద్దవాళ్ళకి రోజుకి 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా ఈ చూర్ణాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలకి చాలా తక్కువ మోతాదులో ఇవ్వాలి. దీని నుంచి తీసిన నూనెను కూడా వైద్య సలహాతో వాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మరి షాజీరా ఔషధ ప్రయోజనాలు ఏమిటి? ఇది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. షాజీరాని అనేక రకాల ఆరోగ్య సమస్యలకి ఒక పరిష్కారం కింద, ఇంటి చిట్కా కింద, ప్రధాన ఔషధంగా కూడా వాడుకోవచ్చు. ఇది ముఖ్యంగా అజీర్ణం, కడుపు ఉబ్బరింపు, గ్యాస్ లాంటి సమస్యలను తగ్గిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు, దగ్గు, జలుబు, బ్రాంకైటిస్, ఆకలి లేకపోవటం, నోటి దుర్వాసన, ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాల సమస్యలని తగ్గిస్తుంది. ఒంటు నొప్పులు, స్త్రీల్లో నెలసరి నొప్పులు, బాలింతల్లో చనుబాలు తక్కువగా ఉన్న సందర్భాల్లో కూడా ఇది ఔషధం కింద పనిచేస్తుంది. మరి వీటిని ఇలాంటి అన్ని సందర్భాల్లో షాజీరాని ఎలా వాడాలి వరుసగా వివరంగా తెలుసుకుందాం. అజీర్ణం, కడుపు ఉబ్బరింపు మీ సమస్య అయితే షాజీరా మీకు ఒక మంచి మిత్రుడిలాగా పనిచేస్తుంది. ఇండైజెషన్, బ్లోటింగ్ని తగ్గిస్తుంది. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు కడుపులో గ్యాస్ పెరిగిపోయి పొట్ట ఉబ్బరింపుగా మారుతుంది. దీంతో అసౌకర్యంగా అనిపించడం, తేన్పులు రావడం సహజం. పేగుల కదలికలు మందగించినప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు భోజనం చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ షాజీరా గింజని నోట్లో వేసుకొని బాగా నమిలి మింగండి. లేదా 1 గ్లాసు నీళ్ళకి 1 టీ స్పూన్ షాజీరా వేసి మరిగించి ఆ నీళ్లను గోరువెచ్చగా తాగండి. ఇది గ్యాస్ని బయటకు పంపిస్తుంది, కడుపుని తేలికపరుస్తుంది, జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. దగ్గు, శ్వాసకోశ సమస్యలు, కాఫ్, రెస్పిరేటరీ ఇష్యూస్ చాలామంది ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు.
వాతావరణం మారినప్పుడు లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల ఛాతీలో కఫం పెరిగిపోతుంది. దీంతో విపరీతమైన దగ్గు, ఆయాసం ఇలాంటివి ఉంటాయి. గాలి తీసుకోవడంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. శ్వాసనాళాలో ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ పెరిగిపోవడం కానీ ఉండటం వల్ల సాధారణంగా ఈ దగ్గు, ఈ ఆయాసం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక కప్పు నీళ్ళలో 1 టీ స్పూన్ షాజీరా, చిన్న బెల్లం ముక్క వేసి బాగా మరిగించండి. కషాయంలాగా తయారు చేసుకోండి. దీన్ని రోజుకి 2 సార్లు గోరువెచ్చగా తాగండి. షాజీరాలో ఉండేటువంటి యాంటీ హిస్టమిక్ నేచరు దగ్గును తగ్గించి ఆ శ్వాసనాళాన్ని వెడల్పు చేస్తుంది. కఫాన్ని కరిగించి బయటికి పంపించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సోషల్ ఐసోలేషన్కి ఒక ముఖ్య కారణం నోటి దుర్వాసన, బ్యాడ్ బ్రెత్. జీర్ణక్రియ సరిగ్గా లేకపోవటం వల్ల, లేదా నోట్లో బ్యాక్టీరియా చేరటం వల్ల, లేదా ఒక్కోసారి వెనక అడినాయిడ్స్ లాంటివి పెరగటం వల్ల నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇది నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బంది కలిగజేస్తూ ఉంటుంది. చెవులలో ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా, సాధారణంగా జింజివైటిస్ వల్ల కూడా ఇది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు భోజనం తర్వాత కొన్ని షాజీరా గింజల్ని సోంపులాగా నవలండి. ఇవి సహజమైనటువంటి ఔషధంలాగా పనిచేస్తాయి. సహజ సిద్ధమైనటువంటి మౌత్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది. ఇది దీంట్లో ఉండేటువంటి సుగంధ నూనెలు నోట్లో ఉండేటువంటి చెడు బ్యాక్టీరియాను చంపి తాజా శ్వాసని ఇస్తుంది. దంతాల ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి. నెల ఇబ్బంది పెట్టేటువంటి సమస్య నెలసరి నొప్పులు. చాలామంది మహిళలు ఈ మెన్స్ట్రువల్ క్రాంప్స్ అంటే హడలిపోతూ ఉంటారు. చాలామందిలో మహిళల్లో ఈ నెలసరి సమయంలో పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. గర్భాశయ ఖండాలు బిగుసుకుపోవడం వల్ల ఈ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. దీనివల్ల రోజువారీ పనులు చేసుకోవడం కష్టం అవుతుంది. ఈ నెలసరి సరిగ్గా రానప్పుడు రావటానికి 2 రోజుల ముందు నుంచి కూడా షాజీరా కషాయాన్ని తాగుతూ ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేదా గోరువెచ్చని నీళ్ళకి షాజీరా పొడిని కలుపుకొని కూడా తాగొచ్చు. ఇది గర్భాశయ ఖండాలని రిలాక్స్ చేసి సడలించి నొప్పిని తగ్గిస్తుంది. రక్తస్రావం సక్రమంగా అయ్యేలాగా చేస్తుంది. మోడర్న్ మదర్స్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే బాలింతలలో ఈ చనుబాలు సరిగ్గా ఉండకపోవడం. బిడ్డకి పాలు ఇవ్వాలని అనిపిస్తుంది, కానీ చనుబాలు ఉండవు. ఇలాంటప్పుడు లాక్టేషన్ ప్రమోషన్ కోసం దీన్ని వాడుకోవచ్చు. ప్రసవం తర్వాత కొంతమంది తల్లులకి చనుబాలు సరిగ్గా పడవు. దీనివల్ల ఆ శిశువుకి తగినంత పోషకాహారం లభించదు. హార్మోన్ల అసమతుల్యత కానీ లేదా పోషకాహార లోపం కానీ దీనికి ప్రధాన కారణం కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు ప్రతిరోజు ఫుడ్లో షాజీరాని భాగం చేసుకోవాలి. లేదా షాజీరా పొడిని పటికి బెల్లం పొడితో సమపాలలో కలిపి 1 టీ స్పూన్ మోతాదుగా పాలతో కలిపి తీసుకోవాలి. ఇది పాల ఉత్పత్తిని, తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది. గెలాక్టోగాగ్గా పనిచేస్తుంది. తల్లిపాల ద్వారా శిశువుకి కూడా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అయితే చాలామంది షాజీరా అండంతోనే గింజలే అనుకుంటారు. అయితే మొక్క వివరాలు తెలుసుకోవటం అవసరం. దీని శాస్త్రీయ నామం కారం కార్వి. తెలుగులో షాజీరా, ఉర్దూలో షాజీరా, హిందీలో షాజీరా అంటారు. తెలుగులో సీమ జీలకర్ర అని కూడా అంటారు, లేదా ఈ నల్ల జీలకర్ర అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో కారం సీడ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది సుగంధ ద్రవ్యాల కుటుంబానికి సంబంధించిన ఒక ఆరోమాటిక్ మొక్క. చూడటానికి ఇది సాధారణ జీలకర్రలాగే ఉంటుంది, కానీ రంగులో కొంచెం నల్లగా, కాస్త పరిమాణంలో సన్నగా, కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది, అంటే నెలవంక ఆకారంలో. దీని మొక్క సుమారుగా 2 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు మీరు గమనిస్తే సన్నగా ఈకల్లాగా ఉంటాయి. పూలు చిన్నగా, గుత్తులుగా తెలుపు లేదా పింక్ రంగులో ఉంటాయి. ఇది ఎక్కువగా శీతల ప్రాంతాల్లో పెరుగుతుంది, అంటే కాశ్మీర్, హిమాలయ ప్రాంతాల్లో దీన్ని సాగు చేస్తూ ఉంటారు. షాజీరాకి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకోవాల్సి ఉన్నాయి. షాజీరాని వంటల్లో వాడే మోతాదులో తీసుకోవడం నిజానికి అందరికీ సురక్షితం. అయితే దీన్ని ఔషధంగా వాడేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఔషధ మోతాదులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైద్య సలహాతో మాత్రమే వాడాలి. ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. దీని ఎసెన్షియల్ ఆయిల్ చాలా ఘాటుగా ఉంటుంది. దీన్ని నేరుగా చర్మం పైన వాడకూడదు. క్యారియర్ ఆయిల్తో కలిపి మాత్రమే వాడాలి. డయాబెటీస్ మందులు వాడేవాళ్ళు వైద్య సలహాతో మాత్రమే దీన్ని వాడుకోవాలి. ఎందుకంటే ఇది రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ స్థాయిని తగ్గించే అవకాశం ఉంటుంది. హైపోగ్లైసిమిక్ ఎఫెక్ట్ ఉంటుంది. మార్కెట్లో సాధారణ జీలకర్రకు రంగు పూసి షాజీరా అలాగా అమ్మే మోసాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు కొంచెం నాణ్యత గమనించడం అవసరం. చివరిగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. షాజీరా అనేది కేవలం బిర్యానీకి రుచినిచ్చే మసాలా దినుసు మాత్రమే కాదు, ఇది మన వంటింట్లో ఉండేటటువంటి ఒక చిన్నపాటి వైద్యశాల. జీర్ణ సమస్యల నుంచి శ్వాసకోశ ఇబ్బందుల వరకు అనేక సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. మన పూర్వీకులు దీన్ని ఆహారంలో భాగం చేయటం అనుకున్నటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని మనం అర్థం చేసుకోవాలి. కేవలం ప్రత్యేకమైన రోజుల్లోనే కాకుండా రోజువారీ వంటకాల్లో కూడా దీన్ని తగిన మోతాదులో చేర్చుకోవడం ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి వంటింటి షాజీరా ఆరోగ్యానికి ఒక వజ్రాయుధం అని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్,
100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.